ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్టయితే మీకు కంపెనీ అప్ టు 55% వరకు డిస్కౌంట్. ఒక్కసారిగా మీరు ప్రీమియం కట్టినట్టయితే మనకి అన్లిమిటెడ్ టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. హలో అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు ధన్వంతర యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి ప్లాన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో చాలా కంపెనీలు ఉంటాయి, చాలా ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఈ రోజు చెప్పబోయే ప్లాన్ అండి చాలా ఫీచర్స్ అనేవి కొత్తగా యాడ్ ఆన్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా కస్టమర్ కి ఫేవర్ గా లేటెస్ట్ ప్లాన్స్ తీసుకొస్తుంది, లేటెస్ట్ ఫీచర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఏ టైంలో మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు అనే విషయం చెప్తామండి. ఎందుకంటే ఈ వీడియోని మొదటిసారి చూసారనుకోండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే బాగుంటుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మినిమం మనకి హాస్పిటల్లో 24 అవర్స్ అనేది అడ్మిషన్ మ్యాండేటరీ అనమాట. అంటే మనం 24 గంటలు మినిమం జాయిన్ అవ్వాలి. మాక్సిమం అనేది ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ఆధారపడి ఉంటుంది. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో బేసిక్ గా ఏమేమి కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం అడ్మిట్ అవగానే మనకి రూమ్ రెంట్ అవసరం అనమాట. ఆ రూమ్ రెంట్ ని కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్టర్ ఫీజ్, తర్వాత స్పెషలైజేషన్ గా ఎవరైనా డాక్టర్ స్పెషల్ డాక్టర్ వచ్చినట్టయితే ఆయన ఫీజు, తర్వాత నర్సింగ్ ఛార్జెస్, మెడిసిన్స్, టెస్ట్లు అండ్ సర్జరీ ఏమైనా నీడ్ అయితే సర్జన్ కాస్ట్, అనెస్థీషియా, తర్వాత సర్జరీ రూమ్ ఏదైతే మనకి సర్జరీ చేస్తారో ఆ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్ అన్ని కూడా మనకి కవర్ చేయడం జరుగుతుందండి హెల్త్ ఇన్సూరెన్స్ లోని. మనకి వీటితో పాటు ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనం ప్రతి ప్లాన్ లో చూసుకోవాలన్నమాట. అంటే మనం ప్లాన్ తీసుకునేటప్పుడు అది మనకి ప్రీ పోస్ట్ ఎన్ని రోజులు కవర్ చేయడం జరుగుతుంది, కో పేమెంట్ ఎంత ఉంది, మనకి వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న రోజు నుంచి కూడా కవర్ చేయడం అనేది ఎలా ఉంటుందో మీకు చెప్తానండి. మనకి ఈ రోజు మనం ఒక కస్టమర్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నట్టయితే ఎనీ యాక్సిడెంటల్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే పడిపోవడం గానీ, యాక్సిడెంటల్ కేసులు గానీ, లేదు అనుకుంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతాయి కదా, అవన్నీ కూడా స్నేక్ బైట్ కానీ ఇలాంటివి ఏం జరిగినా సరే కూడా మనకి డే 1 నుంచి మనం ప్లాన్ తీసుకున్న డే 1 నుంచి కూడా కవర్ చేస్తారనమాట. అట్ ది సేమ్ టైం మనకి పాలసీ తీసుకున్న 30 days కంప్లీట్ అయిన తర్వాత 31st డే నుంచి కూడా మనకి సీజనల్ డిసీజెస్ అంటే ఎమర్జెన్సీ కేసులు ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 18 డిసీజెస్ అంటే 18 సర్జరీస్ అనమాట పికౌట్ చేయడం జరిగింది. వీటిని క్రానిక్ అండ్ లాంగ్ టర్మ్ డిసీజెస్ అని కూడా అంటారు. ఈ సర్జరీస్ లో ఏంటంటే మనకి కంపల్సరీ 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండాలంటే ఇది ఏ ప్లాన్ లోనైనా ఉంటుంది అనమాట. అందుకే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లో సీనియారిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 years కవర్ అయిన తర్వాతే మనకి ఈ 18 సర్జరీస్ అనేది కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి బేసిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండే వెయిటింగ్ పీరియడ్స్. దీంతో పాటు కస్టమర్ కి ఎగ్జిస్టింగ్ గా ఏమైనా షుగర్ గానీ, బీపీ గానీ ఇలాంటివి ఏమైనా సర్జరీస్ అయినా కూడా అవన్నీ కూడా మనం ముందుగానే పాలసీ తీసుకునేటప్పుడు మెన్షన్ చేసి ప్రీ ఎగ్జిస్టింగ్ కింద దాన్ని అప్లై చేస్తాము. కొన్నిటికి అప్రూవల్ రావాల్సి ఉంటుంది, కొన్నిటికి అవసరం లేదు. వాటికి ఆ ప్లాన్ లో ఉండే వెయిటింగ్ పీరియడ్స్ బట్టి కూడా మనకి కవర్ చేయడం జరుగుతుంది అనమాట. బేసిక్ గా హెల్త్ ఇన్సూరెన్స్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అయితే ఈ స్పెషల్ ప్లాన్ లోని ఫీచర్స్ ఏంటన్నది మీకు చెప్తానండి. మనకి ఈ ప్లాన్ వచ్చేసరికి మనకి 18 years నుంచి అప్ టు 75 years వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కో పేమెంట్ అంటే మనం 60 years దాటిన తర్వాత ప్లాన్ ఏదైనా తీసుకున్నట్టయితే మనకి 10%, 20%, 30% బిల్లో మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అది అయితే ఇందులో 10% మాత్రమే. యాక్చువల్లీ కో పేమెంట్ మీద అయితే ఒక వీడియో కూడా మనం చేయడం జరిగిందండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాము. తర్వాత వచ్చేసరికి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అనమాట. మనకి ప్రీ హాస్పిటలైజేషన్ 60 days కవర్ చేస్తాము. పోస్ట్ హాస్పిటలైజేషన్ 180 days కవర్ చేయడం జరుగుతుందండి. హైయెస్ట్ ఇందులోనే ఉందన్నమాట. ఒకవేళ ప్రీ పోస్ట్ ఎవరికైనా తెలియనట్టయితే అది కూడా వీడియో ఉందండి, చూడండి. ఎందుకంటే అన్ని ఇదే వీడియోలో మెన్షన్ చేస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ అంబులెన్స్. మనకి ఎమర్జెన్సీ కేసులోని కొన్నిసార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేయాల్సిన అవసరం పడుతుంది అనమాట. కొన్నిసార్లు అలాంటప్పుడు కూడా మన సమ్మిష్యుడు బట్టి 10% కవర్ చేసుకోవచ్చు అనమాట. రోడ్ అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది. మీకు ఇప్పుడు డిస్కౌంట్ అనేది చెప్పాను కదా, అది ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎందులోనే మనకి కవరేజ్ ఉంది. అంటే మనకి కంపెనీ తరపున అవ్వచ్చు, లేదనుకుంటే ఐటీ సెక్టర్ లో ఉన్న వాళ్ళకి కంపెనీ తరపున మెడికల్ కవరేజ్ ఉంటుంది. లేదంటే కొన్ని ఫ్యామిలీస్ లోనే మేము ఇంత మెడికల్ వరకు కవర్ చేసుకుంటాం అంటే మాకు ఆ క్యాపబిలిటీ ఉంది. అది 50,000 అవ్వచ్చు, 1 lakh అవ్వచ్చు, మాకు ఇంతవరకు క్యాపబిలిటీ ఉంది. బట్ అంతకు మించి బిల్ అయినట్టయితే
ఒకవేళ అంతకు మించి 5 lakhs కానీ 10 lakhs కానీ 50 lakhs ఎంతైనా 2 crore వరకు మనం ఈ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి మేము ఇంతవరకు బేర్ చేయగలం అనే వాళ్ళకి మన కంపెనీ అనేది ప్రీమియం మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే మనకి ఐటీ సెక్టర్ లో చాలా మంది జాబ్ చేసిన వాళ్ళు ఏమంటారు, మా కంపెనీ తరఫున ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఒకసారి వీళ్ళు కంపెనీ చాలా ఎక్కువగా మారడం అనేది జరుగుతుంది అనమాట. ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్లాన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇందులో డిడక్టబుల్ అనే ఆప్షన్ ఇచ్చారనమాట. ఇందులో మనకి 50,000 డిడక్టబుల్ పెట్టుకోవచ్చు, 1 lakh డిడక్టబుల్ పెట్టి మనం ఎంతైనా 2 crore వరకు అప్ టు మనం పెట్టుకొని మన ప్లాన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మనకి కంపెనీ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ డిస్కౌంట్ అనేది మనకి ఎంత సమ్ ఇన్సూర్డ్ పెట్టుకున్న వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది మీకు చెప్తానండి. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వచ్చింది. ఆ టైంలో మనకి ఒక 5 lakhs వరకు బిల్ అయిందని అనుకుందాం. మనం 50,000 డిడక్టబుల్ అనే ఆప్షన్ పెట్టుకుందాం. అయితే మన సమ్ ఇన్సూర్డ్ ఒక 5 lakhs వరకు ఉందన్నమాట. అయితే ఈ మొదట ఉన్న 50,000 ని మనం పే చేసుకుంటాం. అక్కడి నుంచి 50,000 నుంచి మనకి అయిన బిల్ అంతా కూడా మన సమ్ ఇన్సూర్డ్ ఉన్నంత వరకు కూడా కంపెనీ పే చేస్తుంది. ఇలా మనం ఒక 5 lakhs సమ్ ఇన్సూర్డ్ తీసుకొని ఒక 50,000 డిడక్టబుల్ ఆప్షన్ గా తీసుకున్నట్టయితే కంపెనీ మనకి ప్రీమియం మీద ఏదైతే మనకి బేస్ ప్రీమియం పడుతుందో దాని మీద మనకి 45% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సరే, ఇదే ప్లాన్ లోని 1 lakh డిడక్టబుల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మన బిల్ అనేది ఒక 10 lakhs అయిందనమాట. అందులో మనకి డిడక్టబుల్ మనం 1 lakh పెట్టుకున్నాం కాబట్టి 1 lakh వరకు మనం పే చేసుకుంటాము. లేదా మనకున్న కంపెనీస్ ఏమైనా కవరేజెస్ ఉన్నా సరే కూడా అది ఆ కంపెనీ అయినా కవర్ చేయొచ్చు, ఆఫీస్ తరఫున కవర్ చేయొచ్చు. ఎవరు కవర్ చేశారు అన్నది ఇక్కడ కాదు. 1 lakh తర్వాత నుంచి అయ్యే బిల్లు మటుకు మనం పెట్టుకునే సమ్ ఇన్సూర్డ్ వరకు కూడా మనకి కవర్ చేస్తుంది అనమాట. ఒకవేళ 1 lakh మీరు డిడక్టబుల్ ఆప్షన్ పెట్టి తీసుకున్నట్టయితే మనకి అప్ టు 55% వరకు కంపెనీ అనేది బేస్ ప్రీమియం మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు 20 lakhs టు 2 crore వరకు గానీ సమ్ ఇన్సూర్డ్ పెట్టినట్టయితే, అంటే అబౌట్ 20 lakhs తీసుకున్నట్టయితే ఇందులో డిడక్టబుల్ ఆప్షన్ మనకి 50,000 ఉంటుంది, 1 lakh ఉంటుంది అనమాట. ఒకవేళ మనం 50,000 గానీ డిడక్టబుల్ పెట్టామంటే మనకి 35% వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే 20 lakhs అబౌట్ 2 crore వరకు తీసుకున్నట్టయితే ఆ మధ్యలో తీసుకున్న పర్సన్ 1 lakh డిడక్టబుల్ పెట్టినట్టయితే అప్ టు మీకు కంపెనీ బేస్ ప్రీమియం మీద 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంత మంచి ఆఫర్ ఎందులో ఉంటుంది చెప్పండి. దీంతో పాటు మీకు మరొక పాయింట్ చెప్పాను కదా, ఒక్కసారి ప్రీమియం కట్టినట్టయితే ఎన్నిసార్లైనా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది. దాన్నే మనం అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ అని అంటామండి. ఇది జనరల్ గా కొన్ని ప్లాన్స్ లో ఉండదు. కొన్ని ప్లాన్స్ లో చాలా రేర్ గా ఉంటుంది. 1 time అని, 2 times అని, 3 times అని ఇలా ఉంటుంది అనమాట. అయితే దాని గురించి ఒకసారి చెప్తాను నేను. ఒకసారి మేము హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఈ రోజు మీరు తీసుకున్నాం. ఈ రోజు నుంచి మనకి ఎప్పటి వరకు కవరేజ్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ మనకి ఇదే డేట్ వరకు కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఒకసారి ప్లాన్ తీసుకున్న తర్వాత ఆ ఇయర్ లో మీకు 10 lakhs మీరు సమ్ ఇన్సూర్డ్ పెట్టుకున్నారు. ఒక 3 months తర్వాత 6 months తర్వాత మీరు క్లైమ్ కి వెళ్ళారు. మీ సమ్ ఇన్సూర్డ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మీ 10 lakhs కూడా కంప్లీట్ అయిపోయింది. మరి రిమైనింగ్ 6 months ఏంటి పరిస్థితి? ఈ డౌట్ రావచ్చు కదా. ఒకవేళ మనం ఫ్లోటర్ లో అంటే ఒక ఫ్యామిలీ తీసుకునేటప్పుడు ఒక పర్సన్ 10 lakhs కంప్లీట్ చేసేసినట్టయితే మరి ఆ ఇయర్ లో మిగిలిన వాళ్ళ పర్సన్స్ ఏంటి అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా. అప్పుడు ఏం చేశారంటే ప్లాన్స్ లో మనం చెక్ చేసుకోవాలి. రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది ఎన్నిసార్లు ఉంది, అసలు ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎన్నిసార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ టైమ్స్ ఇచ్చేసారండి. అసలు ఇంతవరకు ఎవరు కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ఇవ్వడం జరగలేదన్నమాట. అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఒక 6 months తర్వాత మన సమ్ ఇన్సూర్డ్ అనేది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ హస్బెండ్ అనేది క్లైమ్ తీసుకున్నారు, తర్వాత వైఫ్ ఒక 2 months తర్వాత క్లైమ్ కి వెళ్ళారు, ఆవిడది ఒక 5 lakhs అయింది అనమాట. అయితే అప్పుడు కూడా ఇది కంపెనీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎలాంటి ఎక్స్ట్రా ప్రీమియం అయితే తీసుకోవడం జరగదు. ఇంకొక 2 months తర్వాత మళ్ళీ ఏ కిడ్స్ 2 kids ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా క్లైమ్ వచ్చింది, ఒక 1 lakh అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పర్సన్స్ మారాలని. ఇంతకు ముందు ప్లాన్స్ లాంటి మనకి ఒకసారి ఒక పర్సన్ క్లైమ్ వస్తే, ఒక డిసీజ్ గానీ ఒక సర్జరీ గానీ వస్తే సేమ్ పర్సన్ కి సేమ్ డిసీజ్ రిలేటెడ్ గా అదే ఇయర్ లో క్లైమ్ అనేది ఇచ్చేవారు కాదనమాట. ఎగ్జాంపుల్ ఒక స్టంట్ వేసే కేసులో గానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో గానీ ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ అదే ఇయర్ లో సేమ్ ట్రీట్మెంట్ అది ప్రాబ్లం అయింది కానీ లేదా రీసర్జరీ చేయాలని కానీ అదే పర్సన్ చేయాలంటే, అంటే సేమ్ పర్సన్ సేమ్ సర్జరీ
సేమ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చేవారు కాదనమాట. కానీ ఈ ప్లాన్ లో సేమ్ పర్సన్ అయినా కూడా, సేమ్ సర్జరీ అయినా, రీసర్జరీ అయినా, సేమ్ ట్రీట్మెంట్ అయినా సరే కూడా అదే ఇయర్ లో జరిగితే మటుకు ఎలాంటి ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా మనకి క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఆ పర్సన్ ఒక్కసారి తన సమ్ ఇన్ష్యూర్డ్ కంప్లీట్ అయిపోయినా సరే కూడా వైఫ్ తీసుకోవచ్చు, కిడ్స్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇదే పర్సన్ రిపీట్ అయినా కూడా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. ఈ పాయింట్ నిజంగా చాలా 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 ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే కోవిడ్ లో మనకి చాలా మందికి తెలుసు, అంటే హస్బెండ్ ఫస్ట్ వేవ్ అటాక్ అవ్వడం, తర్వాత వైఫ్ కి రావడం, కిడ్స్ కి రావడం, మళ్ళీ సెకండ్ వేవ్ అదే ఇయర్ లో వచ్చి రావడము, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇలాంటివి జరిగేవి కదా. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ బెనిఫిట్ ని ఎవరు మిస్ కాకండి. నిజంగా చాలా చాలా మంచి పాయింట్ అనమాట. అన్లిమిటెడ్ రీస్టోరేషన్ బెనిఫిట్ తో పాటు మనకి డిస్కౌంట్ తో పాటు కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు చెప్తాను. మెటర్నిటీ అంటే డెలివరీ ఎక్స్పెన్సెస్ మన సమ్ ఇన్సూర్డ్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 10% వరకు కూడా కవర్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఒక 2 crore వరకు తీసుకున్నారనుకోండి, 20 lakhs వరకు కవర్ చేస్తాం అనమాట. అలాగే IVF ట్రీట్మెంట్, రీప్రొడక్షన్ రిలేటెడ్ గా మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే 2 years అంటే పాలసీ తీసుకొని 2 years తర్వాత మనం అప్ టు 4 lakhs వరకు కూడా కవర్ చేస్తాం. న్యూ బోర్న్ బేబీ, ఒకవేళ డెలివరీ ఎక్స్పెన్సెస్ మనం కవర్ చేసినట్టయితే న్యూ బోర్న్ బేబీ కవరేజ్ కూడా అప్ టు 4 lakhs వరకు కవరేజ్ ఉందండి మనకి ఇందులో. మనకి వీటన్నిటితో పాటు ఇప్పుడు చాలా అడ్వాన్స్ గా ఉన్న మోడర్న్ ట్రీట్మెంట్స్ చాలా మందికి తెలుసు కదండి. ఎగ్జాంపుల్ గా మీకు కొన్ని చెప్తాను. మనకి రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, కీహోల్ థెరపీస్ అండ్ ఓరల్ కీమోథెరపీస్, ఇలాంటివన్నీ కూడా మనకి మోడర్న్ ట్రీట్మెంట్స్ లో చాలా ఉంటాయి అనమాట. ఇవి కూడా మనం ఇందులో కవర్ చేస్తాం అప్ టు మన సమ్ ఇన్సూర్డ్ వరకు కూడా, ఎలాంటి పర్సెంటేజ్ అయితే కాదు. మరొక డిస్కౌంట్ కూడా మన కంపెనీ ఆఫర్ చేస్తుందండి. అదేంటంటే మనం ఈ ప్లాన్ ని 1 year ప్రీమియమే కాదు, మనం 2 years ప్రీమియం ఎట్ ఎ టైం కట్టుకోవచ్చు, లేదా అనుకుంటే 3 years ప్రీమియం అని ఒకేసారి మనం పే చేసుకోవచ్చు అనమాట. అయితే మనం 3 years ప్రీమియం ముందుగానే పే చేస్తున్నందుకు కంపెనీ మనకి డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ ప్రీమియం వదిలేసి సెకండ్ ఇయర్ ప్రీమియం మీద, థర్డ్ ఇయర్ ప్రీమియం మీద 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే మనకి పాలసీ తీసుకునేటప్పుడు హైపర్ టెన్షన్ కానీ, డయాబెటిస్ కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా సర్జరీస్ అయినట్టయితే వాటికి వెయిటింగ్ పీరియడ్స్ 3 years అనేది మనకి ప్లాన్ లో ఉందండి. మనం ఈ 3 years ప్రీమియం అని ఒకేసారి పే చేసినట్టయితే ఈ 10% డిస్కౌంట్ తో పాటు మనకి 6 months తగ్గిస్తారనమాట. అంటే ఒక 6 months ముందే 2.5 years లోనే మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి దాని రిలేటెడ్ గా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాటికి కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం కొన్ని ప్లాన్స్ తీసుకునేటప్పుడు అండి డిస్పోజబుల్ ఐటమ్స్ మనమే పే చేసుకోవాలని పాలసీలో ఉంటుందన్నమాట. అయితే ఈ డిస్పోజబుల్ ఐటమ్స్ ఏంటంటే వస్తాయంటే మనకి నీడిల్, కాటన్, గ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మనమే పే చేసుకోవాలి. అవి చాలా తక్కువ అవుతాయిలేండి. బట్ ఈ ప్లాన్ లో ఏంటంటే అప్ టు 95% వరకు వాటికి కూడా మనకి కంపెనీ అనేది కవర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఆల్ డే కేర్ ప్రొసీజర్స్, అంటే డే కేర్ అంటే ఏంటని డౌట్ రావచ్చు కదా. నేను స్టార్టింగ్ లో చెప్పాను, మినిమం మనకి 24 hours అడ్మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి క్లైమ్ రావాలి అంటే. బట్ ఏంటంటే కొన్ని సర్జరీస్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ కంటే మనము అంతసేపు ఉండక్కర్లేదు. 2 hours, 3 hours, 4 hours లేదా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండి వచ్చేస్తాం అనమాట. అప్పుడు 24 hours అనేది కవర్ అవ్వదు. ఎలాంటి సర్జరీస్, ఇప్పుడు ఎడినోయిడ్స్ కానీ, టాన్సిలైటిస్ కానీ, నెక్స్ట్ ఎక్కడైనా పడిపోయినా, స్టిచెస్ ఏమైనా పడినా కూడా, లేదంటే బోన్ ఏదైనా యాక్సిడెంటల్ ద్వారా ఏదైనా జరిగినా సరే కూడా అవన్నీ కూడా 2-3 hours మాక్సిమం మార్నింగ్ టు ఈవినింగ్ లేదా ఒక పూట పనే ఉంటుంది అనమాట. వాటికి మరి 24 hours అడ్మిషన్ మ్యాండేటరీ అంటారు కదా. అలాంటప్పుడు ఇలాంటి వాటిని ఏదైతే మనం 24 గంటలు మినిమం హాస్పిటల్లో ఉండము, అలాంటి వాటిని బిఫోర్ వచ్చేవన్నింటినీ కూడా మనం డే కేర్ ప్రొసీజర్స్ అంటాం అనమాట. అలాంటివన్నీ కూడా మనకి ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి పర్సంటేజ్ ఉండదు, అప్ టు సమ్ ఇన్సూర్డ్ ఉన్నంత వరకు కూడా మనం కవర్ చేస్తాం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో డోనర్ మనకి ఏ బ్లడ్ ఇవ్వడము లేదంటే ఆర్గాన్ డొనేట్ చేయడము జరుగుతుంది అనమాట. అది యాక్సిడెంటల్ రిలేటెడ్ అవ్వచ్చు, లివర్, కిడ్నీస్, ఇలా చాలా సందర్భాల్లో ఉంటుంది కదా. అవి కూడా డోనర్ ఎక్స్పెన్సెస్ కూడా మనం కవర్ చేస్తామండి. ప్లాన్ లో అంటే లాట్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. మీకు బేసిక్ మాత్రమే చెప్తున్నాను నేను. మరొక 2 ఫీచర్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అన్నది మన దగ్గర ప్లాన్ తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ డేట్ వరకు ఆయన ఎలాంటి క్లైమ్ చేయలేదు. అయితే కస్టమర్ కి ఏంటంటే నేను క్లైమ్ చేయలేదు, ఏంటి నాకు బెనిఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీకు ఆ ఇయర్ లో క్లైమ్ లేనట్టయితే మనకి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన సమ్ ఇన్సూర్డ్ ఎగ్జాంపుల్
ఒక 10 lakhs అనుకోండి, దానికి 10% అంటే ఒక 1 lakh, 20% అయితే 2 lakhs, అలాగే 25% అయితే 2.5 lakhs ఇలా యాడ్ చేస్తారనమాట. అది కంపెనీ మీద మనం తీసుకునే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ బోనస్ ఎన్నాళ్ళు ఉంటుందంటే మనం ఏ ఇయర్ క్లైమ్ లేదంటే ఆ ఇయర్ యాడ్ అవుతుంది, ఏ ఇయర్ క్లైమ్ లేదు అనుకుంటే ఆ ఇయర్ యాడ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇందులో మనకి మాక్సిమం హైయెస్ట్ అమౌంట్ అండి 25% మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే మీరు ప్లాన్ తీసుకున్న ఒక 4 years కే మీ సమ్ ఇన్ష్యూర్డ్ 10 lakhs ఉంది కదా, అది 20 lakhs అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా క్లైమ్ వచ్చినప్పుడు మీకు 10 lakhs మీరు ప్రీమియమే కడతారు, కానీ మీ బోనస్ ఉందనుకోండి అది కూడా మనం క్లైమ్ లో కవర్ చేసిస్తారు అనమాట. దీంతో పాటు మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్ ఉందండి. జనరల్ గా హెల్త్ చెకప్ బెనిఫిట్ మనకి ఏ ఇయర్ క్లైమ్ లేకపోతే, మనకి మీకు చెప్పాను కదా 1 year లో క్లైమ్ లేనట్టయితే బోనస్ యాడ్ అవుతుంది. దీంతో పాటు మనకి ప్లాన్ లోని హెల్త్ చెకప్ బెనిఫిట్ అనేది కూడా ప్రతి ప్లాన్ లో ఉంటుందండి. అయితే ఈ హెల్త్ చెకప్ బెనిఫిట్ హైయెస్ట్ అమౌంట్ ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి స్టార్టింగ్ కొన్ని ప్లాన్స్ లో 700 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఈ ప్లాన్ లో స్టార్టింగ్ లోనే మనకి 5000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్ టు 10,000, 15,000 ఇలా మనం తీసుకునే సమ్ ఇన్ష్యూర్డ్ బట్టి కూడా హెల్త్ చెకప్ బెనిఫిట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ లో మనకి రూమ్ రెంట్ మీద ఎలాంటి క్యాపింగ్ లేదండి. అంటే కొన్ని ప్లాన్స్ లో ఏంటంటే మీకు ఏ రూమ్ తీసుకుని ఇంతవరకు ఇస్తాము, ఇంతవరకే కవర్ చేస్తామని అంటారు కదా, అలాంటి క్యాపింగ్స్ ఏవీ లేవు. మనకి సింగిల్ స్టాండర్డ్ ఏసీ రూమ్ కూడా ఎలిజిబుల్ ఉంది. అండ్ మనకి 2 crores అబౌవ్ 50 lakhs గానీ మనం సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకుంటే సూట్ రూమ్ కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మనకి ఆయిల్స్ ట్రీట్మెంట్ కూడా కవర్ చేయడం జరుగుతుందండి. అంటే యునాని, సిద్ధ, హోమియోపతి ఇలాంటివన్నీ కూడా ఈ ప్లాన్ లో కవర్ చేస్తారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా వస్తాయండి ఫీచర్స్. ఈ ప్లాన్ లో చూసారా ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ అయితే తీసుకోండి. అసలు ఇది ఏ ప్లాన్, ఏ కంపెనీలో ఇస్తున్నాము అనే డీటెయిల్స్ మీకు ఫర్దర్ గా కావాలనుకుంటే కింద ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, మాకు వాట్సాప్ చేసినట్టయితే తప్పకుండా మీకు కాంటాక్ట్ చేస్తాము. మీరు ఒక అడ్వైజర్ గా కెరీర్ ప్లాన్ చేయాలనుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ లో, లేదనుకుంటే మీ ఫ్యామిలీకి ఏ ప్లాన్ అయితే సూట్ అవుతుందో అడ్వైజ్ చేయాలనుకున్నా సరే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం, వాట్సాప్ చేయొచ్చు. లేదనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినా సరే కూడా మేము కాంటాక్ట్ అవుతాము. మీకు ఒక బెస్ట్ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తాము. మీరు ఒక అడ్వైజర్ గా కెరీర్ ప్లాన్ చేయాలనుకున్న మీకు కంప్లీట్ ఫుల్ ఫెడ్జెడ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ.